హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎన్విఆర్ఎస్ కిడ్స్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం కథ రహస్యం. మరదేమిటో వింటారా? స్వర్ణరాజ్య రాణి సూర్యమణి ఒకనాడు భర్తతో, మహారాజా, అంతఃపుర రక్షకుడు లక్ష్మణుడు వయసు మళ్ళినవాడు. నిజంగా ఏదైనా అవసరం వస్తే అతను శత్రువులను ఎదుర్కోగలడా అనే అనుమానం ఎప్పుడూ నన్ను వేధిస్తూ ఉంటుంది అంది. మహారాజు సత్యసింహుడు రాణి సందేహానికి జవాబు చెప్పకుండా మాటలను మరొక విషయం వైపు మళ్లించాడు. మహారాజుకి ఇష్టం లేని విషయం అడిగితే మరి సమాధానం రాదు. ఈ విషయం తెలుసు కనుక రాణి సూర్యమణి ఆ ప్రసక్తి మరి ఎత్తలేదు. కోటలోని విశాలమైన ఉద్యానవనంలో ఒక ప్రక్కగా భవానీదేవి ఆలయం ఉంది. ప్రతి శుక్రవారం సాయంకాలం రాణి చెలికత్తెలతో ఆలయానికి వెళ్ళి దేవిని కుంకుమతో అర్చించి వస్తూ ఉంటుంది. వారికి తోడుగా అంతఃపుర రక్షకుడు కూడా వెళుతూ ఉండడం అలవాటు. ఒక శుక్రవారం పూజ ముగించుకొని చెలికత్తెలతో ఆలయం వెలుపలకు వచ్చింది. ఇంతలో ఎక్కడి నుండో నలుగురు ముసుగు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకడు రాణి మెడలోని నగలను తీసి ఇమ్మని బెదిరించాడు. అంతఃపుర రక్షకుడు లక్ష్మణుడు అతి ధైర్యంగా కత్తి దూసి వాళ్లతో తలపడ్డాడు. నలుగురు ముసుగు వ్యక్తులతోనూ అతనొక్కడే అతి నేర్పుతో యుద్ధం చేయసాగాడు. ముసలివాడైన లక్ష్మణుని యుద్ధ నైపుణ్యం రాణి సూర్యమణికి ఆమె చెలికత్తెలకు ఆశ్చర్యం కలిగించింది. అతని ధాటికి నిలబడలేక ముసుగు దొంగలు పారిపోయారు. దొంగలను తరిమి కొట్టిన లక్ష్మణుణ్ణి రాణి అభినందించింది. ఈ వార్త తెలిసిన రాజు రాణి మందిరానికి వచ్చాడు. రాణి జరిగిన విషయమంతా ఊసగుచ్చినట్లు చెప్పి లక్ష్మణుడి ధైర్యసాహసాలను పొగిడింది. రాజు నవ్వుతూ, దేవి, స్వయంగా చూశావు కదా మన అంతఃపుర సంరక్షకుని ధైర్యసాహసాలు. నిజంగా ఆ ముసుగు వ్యక్తులు దొంగలు కాదు, నేను పంపిన మనుషులే. లక్ష్మణుని ధైర్య సాహసాలు నీకు తెలియాలని వారిని ఆ విధంగా పంపాను అన్నాడు. రాణి సంతృప్తిగా నవ్వి, నా సందేహ నివృత్తి కోసం మీకు శ్రమ కలిగించినందుకు క్షమించండి అంది. దేవి, రాచరికంలో ఇటువంటివి ఎన్నో సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి. అవి రహస్యంగానే ఉంచుతూ ఉండాలి అన్నాడు రాజు. మన్నాడు స్వర్ణరాజ్య మంత్రి శేఖరుడు లక్ష్మణుని తన వద్దకు పిలిపించాడు. లక్ష్మణ, వయసు మళ్ళిన అంతఃపుర రక్షకుడుగా నువ్వు జాగ్రత్తగా ఉంటూ అంతఃపుర విషయాలు రహస్యంగా ఉంచుతున్నావు. నిన్న నీ ధైర్య సాహసాలను రాణిగారు మెచ్చుకున్నారు. రాజుగారు ఈ కానుకలు నీకు ఇమ్మన్నారు అని చెప్పి అతడికి కొన్ని బహుమతులు ఇచ్చాడు మంత్రి. అంతఃపుర రక్షకునిగా వయసు మళ్ళిన వాడిని నన్ను ఉండమని ప్రభువులు నియమించినప్పుడు ఈ అంతఃపుర రహస్యం కాపాడుతూ నా కర్తవ్యం నెరవేర్చడం నా కనీస ధర్మం అని పలికి తన బహుమతులను అందుకొని వెళ్ళాడు లక్ష్మణుడు. ఇదండి కథ. బాగుంది కదా? ఈ కథ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని కోరుకుంటూ మరో వారం మరో మంచి కథతో మీ ముందుకు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.